ఇక్కడ ఏంటంటే బండి సంజయ్కి ఆనవాయితీ ఏదైనా ఉన్నదంటే ఫస్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తాడు. ఇక్కడ ప్రజలను కాపాడడానికి, ప్రజలు బాధలలో ఉన్నప్పుడు రాలేదైనా ఏదున్నా కానీ ఛాలెంజ్ చేసి నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి మా భాగ్యలక్ష్మి టెంపుల్ కి వచ్చి చేస్తాడు. కాబట్టి నేను బండి సంజయ్కి సవాల్ వదిలిపెట్టినట్టుని వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇక్కడ ఏం తప్పు చేయకుంటే ఇక్కడ నువ్వు ఇదే పచ్చి బట్టల మీద భాగ్యలక్ష్మి టెంపుల్ కు రా అని చెప్పేసి నేను సవాల్ చేసిన. ఆ అమ్మవారికి నేను మొక్కుకున్నా కాబట్టే ఈ రోజు నేను ఈ డివిజన్ కు మహిళా వైస్ ప్రెసిడెంట్ ను. కాబట్టి ఆ అమ్మవారు అంటారు కదా, సత్యం ఉంటది కాబట్టి అమ్మ ప్రతి ఒక్కరికి శిక్ష వేస్తది. ఎంత పెద్ద బండి సంజయ్ అయినా పర్లేదు, హిందూ నేను భారత్ మాతాకి జై అని చెప్పి ఇక్కడ ఎన్నో నినాదాలు వదిలిపెట్టిపోయిండు ఆయన. కాబట్టి అమ్మ మాకు ధర్మాన్ని కాపాడి ఒక మహిళకు, ఒక ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫు నుంచి న్యాయం కోరినాము. అది అయ్యింది. మేము ఇక్కడ అమ్మవారికి ధన్యవాదాలు చెప్పినాము. ఖచ్చితంగా శిక్ష పడాలి. బండి సంజయ్ ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. దాని తర్వాతనే ఈ కేసు ముందుకు పోవాలి. ఎందుకంటే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్.